జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ప్రస్తుతం ఈ బంగ్లాదేశ్లో మన హిందూ సమాజం ఎలాంటి ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటుందో మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇవి చూసినా తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ ఉన్నారు. అయితే ఈ బంగ్లాదేశ్కు ఆనుకొని ఏది ఉంటుంది? పశ్చిమ బెంగాల్ ఉంటుంది. ఈ పశ్చిమ బెంగాల్లో ఒక ముఖ్యమైనటువంటి ఒక నాయకుడు ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ హిందువులకైతే మద్దతుగా రంగంలోకి అయితే దూకినాడు. ఆయన పేరే సువేందు అధికారి. ఈ సువేందు అధికారి గురించి మనం గతంలో కూడా కొన్ని వీడియోలు చేసినాం. కానీ చాలామంది ఇప్పటికి కూడా ఈ సువేందు అధికారి ఎవరో ఏందో ఆయన గురించి చాలామందికి తెలియదు. అందుకే సువేందు అధికారి గురించి ఫస్ట్ అంటే ఏది కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి అర్థం ఏంటట్టు ఒక 4 ముక్కల్లో చెప్తా. సువేందు అధికారి భారతీయ జనతా పార్టీ నాయకుడు, అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయన. సువేందు అధికారిని పశ్చిమ బెంగాల్లో ఒకే ఒక్క మొనగాడని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి కారణంగా కూడా ఉండాలి. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని అంటే ఢీ కొడుతున్నటువంటి నాయకుడే ఈ సువేందు అధికారి. ఇంకో విషయం చెప్పనా, నందిగ్రామ్ నియోజకవర్గంలో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఒక ఆవిడ ఉన్నది కదా, ఎవరు అభినవ్ శూర్పణఖ, ఒక ఆవిడ ఏది ముఖ్యమంత్రిగా, ఆవిడను ఓడించేటువంటి వ్యక్తి కూడా ఎవరయ్యా అంటే ఈ సువేందు అధికారి. ఇంక దాన్ని బట్టి ఈయన దమ్మేందో, ఈయన సత్తా ఏందో, ఈయన కెపాసిటీ ఏందో మీరు అర్థం చేసుకోవచ్చు. మమతా బెనర్జీ ప్రభుత్వం బీజేపీ నాయకులు కార్యకర్తల పైన ఎంత రాక్షసత్వంగా పనిచేస్తున్నప్పటికీ కూడా బీజేపీ పశ్చిమ బెంగాల్లో ఇంకా స్ట్రాంగ్గా ఉండదంటే అందుకు కారణం కూడా ఈ సువేందు అధికారి. అంతేకాదు పశ్చిమ బెంగాల్లో బీజేపీ కనుక గెలిచినట్టయితే ఈ సువేందు అధికారి ముఖ్యమంత్రి కూడా కానున్నాడు. అర్థమవుతుందా? ఇంకా అసలు విషయానికి వద్దాం. బంగ్లాదేశ్లో హిందువులపైన పెద్ద ఎత్తున మానకాండ జరుగుతున్న సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. ఈ రాక్షస జాతి మోకలు కాదు ఈ బంగ్లాదేశ్ నిష్ఠ దరిద్రపు జాంబిగాళ్ళు ఆ కారణంగా హిందువులను అయితే నరక యాతనలకు గురి చేస్తున్నారు. ఇక ఈ బంగ్లాదేశ్ జాంబిగాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆగడాలను చూసి తట్టుకోలేనటువంటి ఈ చిన్మయ కృష్ణదాస్ ప్రభు స్వామీజీ, ఈయన గురించి ఇంతకుముందు ఒక వీడియో కూడా నేను చేసిన, ఆయన తిరగబడినారు. ఈ బంగ్లాదేశ్ జాంబిగాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను ఈ ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఆయన ప్రయత్నం చేశారు. హిందువుల్లో ఐకమత్యం తీసుకురావడానికి బంగ్లాదేశ్ అంతటా తిరుగుతా సభలు సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో భయపడిపోయేటువంటి ఈ బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఈ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం మన చిన్మయ కృష్ణదాస్ ప్రభు స్వామీజీను అరెస్ట్ చేసింది. అది ఎట్లా తెలిసినా దేశద్రోహం చేశాడంట ఆయన. ఏమి చేశాడు దేశద్రోహం? ఇదే ఇస్కాన్ దేవాలయం ఇదే బంగ్లాదేశ్లో కొన్ని లక్షలాది మందికి అన్నప్రసాదం పెట్టింది. మా అంతేందుకు మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా ఎంతోమందికి అన్నప్రసాదం పెట్టినారు. కానీ ఆయన దేశద్రోహం చేశాడంట. అవును, నీతి జాతి లేని వాళ్ళకు ఆకలితో కొట్టుకు ఉంటే వాళ్ళకి అన్నం పెట్టాడు కదా, అది దేశద్రోహమే. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాల్సిందే, దాంట్లో తప్పేంలే. కానీ మీరు అరెస్ట్ చేయండి, మీరు ఉరి తీయండి. ఎందుకంటే ఆయన మీకు అన్నం పెట్టి అంత ఘోరమైన పాపం చేశాడు. ఇంకేంది ఇది? ఏంది దారుణమైంది? ఒకసారి మీరు ఆలోచించండి. దీంతో సువేందు అధికారి అగ్గి మీద గుగ్గిలం అయిపోయినాడు. ఇక బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతా, మొహమ్మద్ యూనస్ నువ్వే ఒక రాడికల్, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల నరమేధానికే కారణం నువ్వు నీ పైశాచికత్వాన్ని అయితే చూపించినావు. తీవ్రవాదులందరినీ కూడా జైల్లో నుంచి వదిలిపెట్టి వాళ్ళను హిందువులపైకి ఎగదొల్లి వాళ్ళు ఉసురు తీర్చినావు. ఈ విషయాలేవి మేము ఎప్పటికి కూడా మర్చిపోం. బంగ్లాదేశ్ హిందూ నాయకుడైనటువంటి చిన్మయ కృష్ణదాస్ స్వామీజీను విడుదల కనుక చేయకపోతే భారతదేశం నుంచి ఒక చిన్న అగ్గిపెట్టి కూడా బంగ్లాదేశ్కి ఇంక ఎగుమతి కాకుండా మేము చూస్తాం. మా మీద ఆధారపడి బతుకుతున్న మీరు ఇప్పుడు మా ప్రజలపైనే దాడులు చేస్తారా? ఇదే ధోరణి కనుక కొనసాగితే కలకత్తాలోనే బంగ్లాదేశ్ హై కమిషనర్ ఆఫీసును మేము లేకుండా చేస్తాం. ఇక నుంచి బంగ్లాదేశ్ భారత బార్డర్ అయినటువంటి నార్త్ 24 ప్రజ్ఞాస్ జిల్లాలో మేమే కాపలా ఉంటాం. ఏ బంగ్లాదేశ్ కుక్కైనా కూడా బంగ్లాదేశ్ నుంచే భారత్ కనుక వస్తే వాళ్లకు తగిన విధంగా మేము బుద్ధి చెప్తామని చెప్పి మాట్లాడినాడు. నాయనా, మేము ఒప్పుకుంటున్నాం, నువ్వు మొగోడివి, నువ్వు మొనగాడు అని చెప్పి మేము ఒప్పుకుంటున్నాం. కానీ మా చుట్టూ ఉండే కుక్కలే కొన్ని ఎర్రి కుక్కలు నీతి జాతి లేకుండా పరిమాణతనంగా అద్మానంగా బతుకుతున్నాయి. ఎందుకంటే చెప్పనా, వీళ్ళకి డబ్బులు వచ్చే చాలు వాళ్ళ అశుద్ధం తినేదానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉంటారు. లేకపోతే దొడ్డిదారిన ఎవరు ఈ మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఎదవలంతా కూడా ఇక్కడికి వచ్చితే వాళ్ళను రకరకాల పన్నుల్లో పెట్టుకొని వాళ్ళ కూలీ నాలి ఇచ్చి అది కూడా తక్కువ అమౌంట్లు ఇచ్చి వాళ్ళు మన 10 రూపాయలుగా బాగా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళ స్వార్థం కోసం పావులు ఛార్జ్ చేసినట్టు వాళ్ళందరినీ వీళ్ళు ఛార్జ్ చేశారు. వీళ్ళని ఏం తిట్టినా తప్పే. ఎందుకంటే కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి నేను మాట్లాడలేకుండా అంతే.
నిజంగా చెప్పాలంటే చెప్పినా కదా, డబ్బు కోసం వాళ్ళు అసుతుంది అని కూడా వీళ్ళు సిద్ధపడిపోయినారు. ఇలాంటి దరిద్రులందరినీ మన దేశంలో పెట్టుకొని ఏమి చేయాలరా స్వామి, ఎట్ట బతకాలా? ఈ వంతన సత్తామంటే ఇదే హిందూ సమాజం, ఇదే హిందువులు నరకం బతికుండగానే చూస్తారు బంగ్లాదేశ్లో. ఈ దరిద్రపు ముండా కొడుకులు మాత్రము వాళ్ళు అక్రమంగా దొడిదారిని మన దేశంలో ప్రవేశించే వీళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వీళ్ళ పనిలో పెట్టుకున్నారు. దేంతో కొట్టాలో చెప్పండి వీళ్ళను. మీ కంటికి ఎవరైనా కూడా మీ చుట్టుపక్కల మీ దేశం వాళ్ళు ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకుంటే ముందు వాళ్ళ కాదు, ముందు వీళ్ళని కొట్టండి మెట్లతో పట్టుకొని. అప్పుడు కానీ దరిద్రపు నా కొడుకులు సిగ్గురాదు. సరే, ఇంకా అసలు విషయానికి వస్తే 1,00,000 మంది హిందూ కార్యకర్తలతో బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర మేము పహారా కాస్తాము, మీ సంగతి చూస్తామని చెప్పి మాట్లాడినాడు సువేంద్ర అధికారి. ఎలాగైనా సరే మా హిందువులు మేము కాపాడుకుంటామంటూ సువేంద్ర అధికారి అతిపెద్ద కార్యాచరణ అయితే ప్రకటించారు. ప్రతిరోజు అటు బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర ఇటు కలకత్తాలోనూ ఏదో ఒక అతి పెద్ద కార్యక్రమం చేపట్టే విధంగా ప్రణాళికలను అయితే రచిస్తున్నారు. దాంతోపాటుగా పశ్చిమ బెంగాల్ అదేవిధంగా ఈ బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర వందలాది మంది హిందూ యాక్టివిస్టులను రెడీగా ఉంచారు. ఏది ఇంతకుముందు చెప్పినాడు కదా, ఏ కుక్కైనా వస్తే ఏమైనా సడువులు కాడికి ఎరగదొక్కుతామన్నా, దానికోసం ఇంక ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో చూడాలా. మొత్తానికైతే హిందూ పుట్టక పుట్టినోడు వాడు ఎవడైనా కూడా, వాడు రక్తంలో కల్తీ కనుక లేకపోతే హిందూ పుట్టక పుట్టినవాడు ఎవడైనా కూడా ఖచ్చితంగా ఈ బంగ్లాదేశ్ చేస్తున్నటువంటి ఈ నీతిమాలిన చర్యలను, ఈ దారుణాలు అయితే ఖచ్చితంగా ఖండించి తీరాలా, ఎదురు తిరగాల్సిందే. దాంట్లో మాత్రం అనుమానం ఏమిలే. వాళ్ళ మీద యుద్ధాలు చేయమని చెప్పిందా? వాళ్ళకి ఆశ్రయం ఇద్దరా స్వామి, ఏమైనా పావును తీసుకొచ్చి పక్కలో పెట్టుకున్నట్టు అని చెప్పి చెప్తాంది. కనీసం ఒక హిందూ పుట్టక పుట్టి ఈ అన్యాయాన్ని ఖండించలేకపోతే ఇంక మీ బతుకులు ఎందుకనిలే, ఎందుకనిలే చెప్తా మాట. మీకు ఈ న్యూస్ నచ్చితే, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.